నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొన్ని రోజులు అంతే, ఓ ఏడాది చరిత్రలో కలవడానికి, మరో ఏడాది కొత్తగా పలకరించడానికి. 2024 మిగిల్చిన భయాలను పక్కన పెట్టి కొత్త ఏడాది కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో. మరి 2025 ఎలా ఉండబోతోంది? ముందుండేవి మంచి రోజులు కాదా? నోస్ట్రడామస్ జోస్యం ఎందుకు భయం పుట్టిస్తోంది? భూమిపై మహాప్రళయం తప్పదా? 2025లో అదే జరగబోతోందా? కొత్త ఆశలు బాధ్యతలతో కొత్త ఏడాదిలోకి వైరల్ అవుతున్న నోస్ట్రడామస్ 2025 జోస్యం. ముందుండేవి అసలు మంచి రోజులు కాదా? మహాప్రళయం తప్పదా? మానవ జాతికి ప్రమాదమేనా? రేపు అనే మాటలోనే ఓ మ్యాజిక్ ఉంటుంది. భవిష్యత్ గురించి తెలుసుకోవాలనే కోరిక ప్రపంచవ్యాప్తంగా కనిపించేది అందుకే. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న వేళ 2025 ఎలా ఉంటుందని కొందరు, ఇలానే ఉండాలని మరికొందరు ఎవరికి వారు చర్చలు, ప్లాన్లు మొదలుపెట్టారు. ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న వేళ 2025లో ఏం జరగబోతుందో ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ చెప్పిన విషయాలిప్పుడు వైరల్ అవుతున్నాయి. భవిష్యత్లో జరగబోయేది ఇదే అంటూ 945 పేజీలతో 1555లో నోస్ట్రడామస్ ఓ బుక్ రిలీజ్ చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, కరోనా మహమ్మారి అంచనాలు నిజమయ్యాయి. దీంతో 2025లో జరగబోయేదిదే అంటూ నోస్ట్రడామస్ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 2025లో ప్రకృతి విపత్తులతో మహాప్రళయం తప్పదని నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. భూమి కంపిస్తుందని, నదులు ఉప్పొంగుతాయని, దీంతో భారీ ప్రమాదమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువాల్లో మంచు కరుగుతోంది, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో నోస్ట్రడామస్ చెప్పిందే జరగడం ఖాయమా అనే భయాలు ఇప్పుడు జనాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 2025లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగే అవకాశాలున్నాయని, మంటలు, కరువులు అంటూ నోస్ట్రడామస్ వార్నింగ్ ఇచ్చారు. వాతావరణ మార్పులతో ప్రపంచంలో కార్చిచ్చులు రగలడం, బ్రెజిల్ లాంటి దేశాల్లో వరదలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చారు. 2025లో భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టడమో లేదంటే ప్రమాదకర స్థాయిలో దగ్గరకు రావడమో జరుగుతుందని అంచనా వేశారు నోస్ట్రడామస్. బంగారం, వెండికి బదులు తోలు నాణేలు చలామణిలోకి వస్తాయని నోస్ట్రడామస్ అంచనా వేశారు. కరెన్సీ విలువ తగ్గడం, డిజిటల్ కరెన్సీ పెరుగుదలకు ఇది సంకేతమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి కోల్పోయిన అదృష్టమని రాసుకొచ్చిన నోస్ట్రడామస్ మాట 2025లో ప్రపంచం ఎదుర్కోబోయే ఆర్థిక ఇబ్బందులకు సాక్ష్యంగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ భారీ పతనం ఖాయమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ చూడని పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నట్లు నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కనిపిస్తున్న వేళ నోస్ట్రడామస్ జోస్యం ఆ భయాలను రెట్టింపు చేస్తోంది. 2025లో సైబర్ దాడులు పెరిగే అవకాశాలున్నాయంటూ నోస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిప్పుడు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ప్రపంచమే వార్ జోన్ గా మారిన వేళ యుద్ధం రకరకాల మలుపు తీసుకుంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల్లో సైబర్ అటాక్స్ జరిగాయి కూడా. రష్యా లాంటి దేశాలు అంతరిక్షంలో అణుబాంబులు మోహరించిందనే భయాలు ఉన్నాయి. అది పేలితే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా బ్లాస్ట్. నోస్ట్రడామస్ చెప్పిందిదేనా అనే భయాలు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. కొంచెం ఇష్టం చాలా కష్టం అనేలా 2025 ఉండబోతోందని నోస్ట్రడామస్ అంచనా వేశారు. ఓవైపు భయాలు వెంటాడుతూనే మరోవైపు ప్రపంచం సరికొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఏ రంగాల్లో ప్రపంచం ఎలాంటి మలుపులు చూడబోతోంది? భారత్ విషయంలో నోస్ట్రడామస్ అంచనాలేంటి? సుదీర్ఘ యుద్ధాలకు ముగింపు, కొత్త వార్ స్టార్ట్. 2025లో ఏ దేశానికి అసలు సవాల్? భారత్ గురించి నోస్ట్రడామస్ చెప్పిందేంటి? నోస్ట్రడామస్ అంచనాలు నిజమయ్యే ఛాన్స్ ఎంత?
కొత్త ఏడాదిలో సుదీర్ఘ యుద్ధాలు ముగిసే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. రష్యా యుక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా యుద్ధం సాగుతోంది. ఆర్థిక పరంగా, సైనిక పరంగా 2 దేశాలు చాలా నష్టాలు చూశాయి. ఆ దేశాల శక్తి అన్ని రకాలుగా క్షీణించింది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు అందుకోబోతున్నారు. దీంతో సుదీర్ఘ యుద్ధం ముగిసే ఛాన్స్ ఉందన్న నాస్ట్రడామస్ అంచనాలు నిజమయ్యే అవకాశాలున్నాయనే నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే 2025లో మరిన్ని భీకర యుద్ధాలు మొదలయ్యే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, తైవాన్, చైనా ఘర్షణలతో పాటు ప్రపంచంలో నలుమూలల ప్రాదేశిక యుద్ధాలు కనిపిస్తున్నాయి. దీంతో నాస్ట్రడామస్ అంచనాలు మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి బీటలు పడే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెబుతోంది. వెస్టర్న్ కంట్రీస్ ఆధిపత్యం తగ్గి సరికొత్త శక్తులు తెర మీదకొచ్చే అవకాశాలున్నాయని నాస్ట్రడామస్ అంచనా వేశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుండగా సూపర్ పవర్ గా ఎదిగేందుకు మన దేశానికి మంచి అవకాశం దక్కబోతోందా అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యం మారిన ప్రతిసారి రక్తపాతం జరుగుతుంది. ఉద్రిక్తతలు, గొడవలు జరగడం ఖాయం. దీంతో నాస్ట్రడామస్ అంచనాలు నిజమైతే ప్రపంచంలో పరిణామాలు ఎలా మారే అవకాశముందనే ఆలోచనే ఇప్పుడు చాలా దేశాల్లో కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. 2025లో అంతరిక్షంలో అద్భుతాలు క్రియేట్ అవుతాయని, కొత్త ప్రపంచాలు పరిచయమవుతాయని నాస్ట్రడామస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. స్పేస్ పై నాసాతో పాటు స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు చాలా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ కు సంబంధించి వచ్చే ఏడాది కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నాస్ట్రడామస్ జోస్యాన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు చాలా మంది. ఆర్టెమిస్ పేరుతో చంద్రుని మీద వ్యోమగాములను పంపాలని నాసా టార్గెట్ గా పెట్టుకుంటే అంగారకుడి మీదకు మకా మార్చేందుకు స్పేస్ ఎక్స్ తో పాటు చాలా సంస్థలు ప్రయోగాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ సక్సెస్ అయితే సరికొత్త ప్రపంచాలు వెలుగులోకొస్తాయన్న నాస్ట్రడామస్ అంచనాలు నిజమైనట్లేనన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. వైద్య రంగంలో అద్భుతాలు క్రియేట్ అవుతాయని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు కొత్త చికిత్సలు కనిపెట్టే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఇకటు బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వతం బద్దలు కావడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలున్నాయని, యూకేకు 2025 అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని నాస్ట్రడామస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతోందని జోస్యం చెప్పారు. ఏమైనా నాస్ట్రడామస్ జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. నిజమవుతుందా? నిజమైతే ఏమవుతుందని ఊపిరి బెగబట్టి చూస్తోంది ప్రపంచం. నాస్ట్రడామస్ అంచనాల్లో చాలా వరకు నిజం కావడమే ఈ టెన్షన్ కు కారణం. కొంచెం ఇష్టం చాలా కష్టం అనేలా 2025 ఉండబోతోందని నాస్ట్రడామస్ అంచనా వేశారు. ఓవైపు భయాలు వెంటాడుతూనే మరోవైపు ప్రపంచం సరికొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఏ రంగాల్లో ప్రపంచం ఎలాంటి మలుపులు చూడబోతోంది? భారత్ విషయంలో నాస్ట్రడామస్ అంచనాలేంటి? సుదీర్ఘ యుద్ధాలకు ముగింపు, కొత్త వార్ స్టార్ట్. 2025లో ఏ దేశానికి అసలు సవాల్? భారత్ గురించి నాస్ట్రడామస్ చెప్పిందేంటి? నాస్ట్రడామస్ అంచనాలు నిజమయ్యే ఛాన్స్ ఎంత? కొత్త ఏడాదిలో సుదీర్ఘ యుద్ధాలు ముగిసే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. రష్యా యుక్రెయిన్ మధ్య 3 ఏళ్లుగా యుద్ధం సాగుతోంది. ఆర్థిక పరంగా, సైనిక పరంగా 2 దేశాలు చాలా నష్టాలు చూశాయి. ఆ దేశాల శక్తి అన్ని రకాలుగా క్షీణించింది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు అందుకోబోతున్నారు. దీంతో సుదీర్ఘ యుద్ధం ముగిసే ఛాన్స్ ఉందన్న నాస్ట్రడామస్ అంచనాలు నిజమయ్యే అవకాశాలున్నాయనే నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే 2025లో మరిన్ని భీకర యుద్ధాలు మొదలయ్యే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, తైవాన్, చైనా ఘర్షణలతో పాటు ప్రపంచంలో నలుమూలల ప్రాదేశిక యుద్ధాలు కనిపిస్తున్నాయి. దీంతో నాస్ట్రడామస్ అంచనాలు మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి బీటలు పడే అవకాశముందని నాస్ట్రడామస్ జోస్యం చెబుతోంది.
వెస్టర్న్ కంట్రీస్ ఆధిపత్యం తగ్గి సరికొత్త శక్తులు తెర మీదకొచ్చే అవకాశాలున్నాయని నాస్ట్రడామస్ అంచనా వేశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుండగా సూపర్ పవర్ గా ఎదిగేందుకు మన దేశానికి మంచి అవకాశం దక్కబోతోందా అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యం మారిన ప్రతిసారి రక్తపాతం జరుగుతుంది, ఉద్రిక్తతలు, గొడవలు జరగడం ఖాయం. దీంతో నాస్ట్రడామస్ అంచనాలు నిజమైతే ప్రపంచంలో పరిణామాలు ఎలా మారే అవకాశముందనే ఆలోచనే ఇప్పుడు చాలా దేశాల్లో కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. 2025లో అంతరిక్షంలో అద్భుతాలు క్రియేట్ అవుతాయని, కొత్త ప్రపంచాలు పరిచయమవుతాయని నాస్ట్రడామస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. స్పేస్ పై నాసాతో పాటు స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు చాలా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ కు సంబంధించి వచ్చే ఏడాది కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నాస్ట్రడామస్ జోస్యాన్ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు చాలా మంది. ఆర్టెమిస్ పేరుతో చంద్రుని మీద వ్యోమగాములను పంపాలని నాసా టార్గెట్ గా పెట్టుకుంటే అంగారకుడి మీదకు మకా మార్చేందుకు స్పేస్ ఎక్స్ తో పాటు చాలా సంస్థలు ప్రయోగాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ సక్సెస్ అయితే సరికొత్త ప్రపంచాలు వెలుగులోకొస్తాయన్న నాస్ట్రడామస్ అంచనాలు నిజమైనట్లేనన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. వైద్య రంగంలో అద్భుతాలు క్రియేట్ అవుతాయని నాస్ట్రడామస్ జోస్యం చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు కొత్త చికిత్సలు కనిపెట్టే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఇకటు బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వతం బద్దలు కావడం లాంటి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలున్నాయని, యూకేకు 2025 అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని నాస్ట్రడామస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతోందని జోస్యం చెప్పారు. ఏమైనా నాస్ట్రడామస్ జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. నిజమవుతుందా? నిజమైతే ఏమవుతుందని ఊపిరి బెగబట్టి చూస్తోంది ప్రపంచం. నాస్ట్రడామస్ అంచనాల్లో చాలా వరకు నిజం కావడమే ఈ టెన్షన్ కు కారణం.